మిత్రులందరికీ నమస్కారం। ఈ రోజున భారతీయ జనతా పార్టీ పెదకూరుపాడుకు చెందిన ఎంపీపీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారిని అట్లానే మా భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులను జిల్లా అధ్యక్షుల వారిని అక్కడ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది। ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ మేధావుల విభాగం పల్నాడు జిల్లా తీవ్రంగా ఖండిస్తోంది। అట్లానే భారతీయ జనతా పార్టీ మేధావుల విభాగం రాష్ట్ర కమిటీ కూడా తీవ్రంగా ఖండిస్తోంది। ఈ రోజున మే 13న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తమ ఘోర పరాజయాన్ని ఆమోదించి వాళ్ళు అధికారంలో రాలేకపోతున్న అక్కసుతో విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు। ఈ రోజున పల్నాడు జిల్లాలో మాచర్లలో కానీ గురజాల కానీ నసరావుపేట కానీ పెదకూరపాడు కానీ అట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా హింసాకాండని అధికార పార్టీ చేసింది। ఈ రోజున హక్కుల కోసం పోరాడుతూ ప్రజల పక్షాన వాయిస్ వినిపిస్తున్న మండల అధ్యక్షుల యొక్క ఎంపీపీ గౌరవ అధ్యక్షుడిని మా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన హనుమంతరావు గారిని అరెస్ట్ గృహ నిర్బంధం చేయడం చాలా దుర్మార్గమైన విషయం। ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీసు అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాము, ఇలాంటి కవింపు చర్యలు వైసీపీకి అనుకూలంగా పనిచేయవద్దండి। ఎందుకంటే ఆ రకంగా పనిచేస్తే రేపు ఇబ్బందులు పాల్గొవలసి వస్తుంది। అన్ని చోట్ల కూడా ఈ రోజున పల్నాడు జిల్లాలో అన్ని మాచర్ల గురజాలలో విచ్చలవిడిగా హింసాకాండ జరిగింది। స్థానిక ఎమ్మెల్యే పార్లమెంట్ అభ్యర్థి గ్రామాల్లో వెళ్లి తీవ్రంగా దాడులు చేసి దాడులు ప్రోత్సహించి భయభ్రాంతికి గురి చేస్తున్నారు। ఇంకా పల్నాడు జిల్లాలో 144 సెకండ్ కొనసాగుతోంది। తక్షణమే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అమరావతి ఎంపీపీ గౌరవ అధ్యక్షుడిని తక్షణమే విడుదల చేయాలని, గృహ నిర్బంధం నుంచి తక్షణమే విడుదల చేసి ఈ రోజున సామాన్యులకు అండగా ఉంటున్న భారతీయ జనతా పార్టీ గొంతుకుని నొక్కలేరని, రాబోయేది కూటమి ప్రభుత్వం అని తక్షణమే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ మేధావుల విభాగం కోరుకుంటోంది। జై హింద్, జై భారత్।